హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా అండి? పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అని ఒక పెద్ద టాస్క్ అనమాట. సో అలాంటప్పుడు ముందు రోజే కొన్ని కొన్ని చేయాల్సిన పనులు మర్చిపోతూ ఉంటామనమాట. మన బ్రిలియంట్ బ్రెయిను అప్పుడప్పుడు అటకెక్కిపోతుంటుంది కాబట్టి మర్చిపోతామనమాట. సో తర్వాత రోజుకి ఆలోచన వచ్చేటప్పటికి మనం చేయాల్సింది చేయకుండా వేరేది చేస్తే ఇంక మనకి తిట్లు పడడం అయితే ఖాయం. ఖచ్చితంగా పడతాయనమాట. రోజు ఇదేనా? రోజు అని మా పిల్లల నుంచి ఇంకా ముందు రోజే ఏదో నానబెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా హస్బెండ్‌ల నుంచి ఇంకా ఇవి తప్పవు. కాబట్టి నాకు యూజ్‌ఫుల్ అయిన ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కొంచెం లేట్‌గా షేర్ చేయడంలో ముందుంటాం కాబట్టి, అంటే వీడియో తీసిన 2, 3 నెలలకి పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాలాంటి లేడీస్‌కి అందరికీ యూజ్ అయ్యేలాగా ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోదంతా ఏంటి? దేని గురించి అంటే అదేనండి, దోస పిండిలు. ఈ దోస పిండిలు నానబెట్టాలంటే ఒకరోజు ముందు అంతా గుర్తుపెట్టుకొని నానబెట్టుకోవాలనమాట. సో అప్పటికప్పుడు చేయాలి అనేటప్పుడు గుర్తు రాదనమాట. అలాంటప్పుడు మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఒక 4 గంటల్లోనే మీ దోస బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. హ్యాపీగా వేసి ఇచ్చేయొచ్చనమాట. సేమ్ అసలు దోసలైతే భలే వస్తాయి. ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను 4 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఆ 4 గ్లాసుల రేషన్ బియ్యం అదే బియ్యాన్నయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి కొంచెం దూలేది ఉంటుంది కాబట్టి కడిగేసుకొని దానిలోకి 2 గ్లాసుల అటుకులు వేసుకోవాలండి. చిన్న అటుకులు ఉంటాయి కదా, అంటే గట్టి అటుకులు అవి వేసుకోండి. అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడైతే దీనిలోకి సేమ్ క్వాంటిటీ ఏ గ్లాస్తోనైతే మనం బియ్యం వేసుకుంటామో అదే గ్లాస్తో ఇవన్నీ. సో ఆ గ్లాస్తోనే 2.5 గ్లాసులు పెరుగు వేసుకొని ఇంకా ఒక 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకొని కొంచెం బియ్యం మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకోవాలండి. 2 గంటల సేపు నానబెట్టుకోవడం అంటే అయిపోతుందనమాట. బియ్యం నానిపోతాయి. ఇంకా రెగ్యులర్‌గా మనం ఏం చేస్తాము దోసలకైతే బియ్యము, మినపప్పు, శనగపప్పు నేనైతే వేసేది చెప్తున్నాను. బియ్యం, మినపప్పు, శనగపప్పు, అటుకులు, ఇంకా కందిపప్పు ఇవన్నీ వేస్తాననమాట. సో అవేవి లేకుండా సింపుల్‌గా ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో 4 దోస బ్యాటర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. పెరుగు వేయడం వల్ల కొంచెం పులుపుదనం వస్తదనమాట. సో అటుకులు వేయడం వల్ల మంచి సాఫ్ట్‌గా, క్రంచీగా భలే వస్తాయండి దోసలైతే. సో ఇంకా 2 అవర్స్ తర్వాత ఎలాగో ఇదైతే నేను నైటు అంటే నైటు ఒక 9:00 అలా నానబెట్టేసుకున్నాననమాట. నేను లంచ్ తినే లోపల ఇంకా అవి నానిపోయాయి. ఇంక నానిన తర్వాత రుబ్బేసుకున్నాననమాట. అయితే నేనేం చేశానంటే ఈ దోస బ్యాటరు రెడీ చేసుకున్న తర్వాతనే ఒక 1 అవర్ తర్వాత వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమని వేసుకుందాంలే అనేసి ఇంక నైట్ పెట్టేసాలేండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలన్నాను 1 అవర్ తర్వాత దోసలు వేసేసుకోవచ్చు అలాగే. ఓకేనండి. దోస బ్యాటరు ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగానే రుబ్బేసుకోండి. కొంచెం జారుడుగా రుబ్బేసుకోవాలనమాట. ఏమాత్రం అంటే గ్రైండర్ తీయాలి అవి అవసరం లేకుండా సింపుల్‌గా అప్పటికప్పుడు వేసుకునేలాగా ఈ దోస పిండి అయితే రెడీ చేసేసుకోవచ్చండి. 1 అవర్ అలా ఫర్మెంట్ అయితే సరిపోతుంది. మరి ఓవర్ నైట్ అవ్వాల్సిన పని కూడా లేదు.
అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పటికైనా మీరు హ్యాపీగా ఇలా దోసలు వేసేసి పెట్టేయచ్చు. మనకి బ్రెడ్డు ఇలాంటి స్మెల్ ఎలా వస్తదో, ఆ స్మెల్ వస్తదనమాట. అంటే బ్రెడ్డు మీరు ఎప్పుడైనా బేకరీ పక్క నుంచి వెళ్ళినప్పుడు బ్రెడ్ స్మెల్ ఎలా వస్తది అంటే ఓవెన్‌లో పెట్టిన బ్రెడ్డు అలా వస్తాయన్నమాట దోసలు. మంచి సాఫ్ట్‌గా, ఫ్లఫీగా అలాగే క్రంచీగా బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. సో, నేనైతే ఇలా రుబ్బి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకుందాము అన్నట్టుగా. దీనికైతే కాంబినేషను టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. నా స్టైల్‌లో చేస్తున్నాననమాట. చూసేయండి. ఎవరైనా అంటే మన పాత వీడియోల్లో పెట్టాను. కాకపోతే మళ్ళొకసారి చూడాలి అనుకుంటే చూసేయండి. సో, ఇంకా కావాల్సిన పదార్థాలొచ్చేసి టమాటాలు ఒక 8 వరకు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10, ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు, అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఇలా టమాటా ముక్కలతో కలిపి అదే కడాయిలో వేసేయాలనమాట. కొంచెం నూనె వేసుకొని ఇంక దానిలోకి జీలకర్ర కూడాను వేసుకోవాలండి. ఒక స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత దానిలోకి చింతపండు కూడాను వేసేసేయాలి. అలాగే కొత్తిమీర కూడాను మంచిగా వేసుకోవాలండి. ఎక్కువే వేసుకోండి. కొత్తిమీర మనకి ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బావుంటుందనమాట. సో, ఈ కొత్తిమీర వచ్చేసి మన సైట్ దగ్గర వేసామని చెప్పాను కదా! అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. సో, ఇంకా మంచి స్మెల్ మాత్రం భలే అదిరిపోతుందనమాట. ఎందుకంటే ఏ మెడిసిన్‌లు లేకుండా అలా వచ్చింది కాబట్టి మంచి ఫ్లేవర్ భలే ఉందనమాట. సో, ఇంకా ఇక అదే ఈ కొత్తిమీరి, టమాటోలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. అంటే మంచిగా ఉడికేలాగా, సాఫ్ట్ అయ్యేలాగా. సో, నేను రెగ్యులర్‌గా చేసుకునే చట్నీ ఇలాగే చేసుకుంటాననమాట. మనకి రోటి పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుందండి ఈ చట్నీ అయితే. భలే ఉంటుందనమాట దోసలకి, ఇడ్లీలకి అన్నిటికీ బావుంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను కొంచెం చింతపండు కూడాను యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు మేము తినము అనంటే పర్వాలేదు తీసేయొచ్చు. దానికేమి తొందర ఏం లేదు. అయితే ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు కూడాను యాడ్ చేసేసుకోవాలండి. మనం ఇప్పుడు చట్నీకి ఎంత ఉప్పు అయితే వేసుకుంటామో అది వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చనమాట. నేనిక్కడ చట్నీకి ఎంత కావాలో అంత అయితే వేసేసుకుంటున్నాను. మరీ ఇంత అని చెప్పలేమనమాట. నాకు అంచనా మీద వేసేసుకుంటాను. కాబట్టి మీరు కొంచెం అంటే బిగినర్స్ ఎవరైనా అంత అంచనా తెలీదు అనంటే మాత్రం కొంచెం కొంచెం వేసుకోండి. రుచికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి. అంటే టేస్ట్ చూస్తూ వేసుకోండి. ఎందుకంటే ఉప్పు, కారాలే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే తినగలం గానీ ఉప్పు, కారం ఎక్కువైనా సరే అస్సలు ఏది ఎంత బ్రహ్మాండంగా వండినా తినలేమనమాట. కాబట్టి చూసుకొని వేసుకోండి. సో, ఇప్పుడైతే ఇది మంచిగా మగ్గిపోయేంత వరకి వదిలేయాలనమాట. అంటే టమాటోలో ఉండే నీరంశం అంతా ఇంకిపోయి మంచి డ్రైగా తయారైపోతుంది. సో, అలా తయారైన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి. సో, ఇలా మనకి రెడీ అయిపోతుందండి. ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా మంచిగా ఆయిల్ అనేది అంటే ఆ టమాటోల నుంచి విడిపోతుందనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబెట్టేసుకోండి. చల్లార్చుకోండి. సో, ఇప్పుడు దోస బ్యాటర్‌ని ఉప్పు వేసి కలిపేసుకుందాము. అంటే దానికి దోస బ్యాటర్‌కి తగినంత ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా పెనం పెట్టేసుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత దోసలనైతే ఇలా వేసేసుకోవాలండి. కొంచెం థిక్‌గానే వేసుకోవాలి.
మంచి అదేంటిది సెట్ దోసల్లాగా వస్తాయన్నమాట. చూసారా? మధ్య మధ్యలో హోల్స్ అయితే పడి మంచి బ్రెడ్‌లాగా కాలుతదనమాట. అంటే మంచి బన్‌లా తయారవుతుందనమాట. సో, ఇలా 2 వైపులా నూనె వేసుకొని కాల్చేసుకోండి. అంతేనండి. సింపుల్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్. ఏ హైరానా లేకుండా, హడావిడి లేకుండా, హ్యాపీగా మీ తలకాయ నొప్పి లేకుండా ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మనకి ఎటువంటి తిట్లు పడవు. మంచి కాంప్లిమెంటరీలు కూడా వస్తాయన్నమాట. సో, పిల్లలైతే తిన్నారనమాట. బావున్నాయి మమ్మీ అన్నారనమాట. సో, ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్‌లో ఇది కూడా యాడ్ అవుతుంది. సో, ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్‌లోనే చూసానులెండి. అది కూడా ఉత్తర కర్ణాటక వాళ్ళు ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే ఈజీ అంటే పప్పు ఏవి లేకుండా నానబెట్టొచ్చు అన్నట్టుగా దోసలు చూపిస్తే అది నేర్చుకున్నాననమాట. సో, ఇంకా మనకి తెలిసింది ఇంకా నలుగురికి తెలియజేస్తే ఇంకా హ్యాపీ గదా! సో, మీరు గూడా నేర్చుకుంటారు. ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి గదండీ! సో, అలాంటప్పుడు ఆ పొరపాట్లనైతే మళ్ళీ మనము రికవరీ చేసుకోలేం కాబట్టి, ఇలా కొంత కవర్ జేసుకోవచ్చనమాట. మరీ అన్ అంటే కొందరికి నచ్చుతాయి. అలా అని ఎప్పుడు అదే పిండినైతే ప్రిపేర్ చేసుకోకుండా ఇలా గూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి. టేస్ట్‌కి టేస్ట్ బావుంటుంది. అలాగే డిఫరెంట్‌గా గూడా ఉంటాయన్నమాట. సెట్ట దోసల్లా ఉంటాయండి. మీరు కర్ణాటకలో ఎప్పుడైనా సెట్ట దోస తిన్నట్లయితే టేస్ట్ అయితే తెలుస్తది. సో, ఇలా మంచి హ్మ్, సాఫ్ట్‌గా, క్రంచీగా అయితే రెడీ అయిపోతాయండి దోసలు. సో, హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే మాది ఈరోజు బియ్యం దోసలా? ఏమనాలో నాకు కూడా తెలీదు. బియ్యం అటుకులో దోసనో ఏమనాలో నాకు కూడా తెలీదు. సో, దోసలు ఓకే. ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ చేసేసుకుందాము. హ్మ్. ఇంకా కొద్దిగా చల్లగా అవ్వాలి. కాకపోతే ఇంకా మనకి పొద్దున పొద్దున ఏ టెన్షన్ లేకుండా ఉంటుందా అండి? హడావిడిగే ఉంటుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్న అంటే కొంచెం వేడిగుందిలెండి. మరీ అంత కాదు. సో, రుబ్బేసుకున్నాను. టమాటో చట్నీ మరీ అంత పేస్ట్‌లాగా కాకుండా అలా పలుకు పలుకుగా ఉండాలండి టమాటో చట్నీ. అంటే రోటి పచ్చడి ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బేసుకోండి. కొంచెం ఒక 2 తిప్పులు తిప్పండి అంతే. సో, దీనికైతే నేను తాలింపయితే వేసేసుకుంటున్నాను. తాలింపు కోసం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులోకి పప్పులు శనగపప్పు, మినపప్పు ఇవి వేసేసుకొని అందులోకి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలనమాట. ఎలా అంటే పప్పులు మంచిగా క్రంచీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి. తాలింపు ఒకవేళ తాలింపు వేసుకోవాలన్నా మీ ఇష్టం. లేదు మాకు అలాగే తినాలి, టైం లేదు అన్నాను పర్వాలేదు. అలానే తినొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి టమాటోల్ని గుజ్జులా తయారు చేసేసుకుంటాం కాబట్టి మరి అంత పోపు అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ టమాటో చట్నీ అనంగానే అక్కడక్కడ పోపు దినుసులనేవి తగులుతుంటే బావుంటది. సో, ఇంకా పోపైతే వేసేసుకుందాము. ఇదండి నా దోస చరిత్ర. మీకు యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మంచి రెసిపీతో అలాగే మంచి వ్లాగ్స్‌తో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.